చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ను తక్షణమే అమలు చేయాలని, మహిళల భద్రతకు మరింత పటిష్టమైన చర్యలు చేపట్టాలని, డ్రగ్స్, మత్తు పదార్థాలు, మద్యం విక్రయాలపై కఠిన నియంత్రణలు విధించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలోని ఎన్జీఓ హోంలో ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు దయామణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మహిళా భద్రత, 33% మహిళా రిజర్వేషన్, డ్రగ్స్ నియంత్రణ, డాక్టర్ ప్రియాంక మృతి ఘటనలో న్యాయం, ప్రభుత్వ జవాబుదారీతనం తదితర అంశాలపై చర్చించారు. ఐద్వా జిల్లా కార్యదర్శి జరీనా మాట్లాడుతూ, డాక్టర్ ప్రియాంక మృతి కేసులో నిందితులపై హత్య కేసు నమోదు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మృతురాలి కుటుంబానికి ₹1 కోటి పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఐద్వా నాయకురాలు పి తులసి మహిళల రక్షణకు చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని అన్నారు. పిఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి బి శ్రీదేవి, రాష్ట్ర నాయకురాలు మల్లిక, కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నాయకురాలు సంధ్యారాణి, ఎస్ఎఫ్ఐ గర్ల్స్ కన్వీనర్ టి జ్యోతి తదితరులు మాట్లాడారు. డ్రగ్స్, మత్తు పదార్థాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి లావణ్య, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఈ శ్రీమణి, ఐద్వా సీనియర్ నాయకురాలు టి సావిత్రి కోరారు. ఈ సమావేశంలో అంగన్వాడీ నాయకురాలు అన్నపూర్ణ, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు వెంకటలక్ష్మి, అడ్వకేట్ సుదర్శిని, ఐద్వా టౌన్ కమిటీ నాయకురాలు అన్నపూర్ణ, నాగమణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఐద్వా ఆధ్వర్యంలో ఇక్కడ మహిళా సంఘాలందరూ కూడా మహిళా రిజర్వేషన్ మీద, రెండవది డాక్టర్ ప్రియాంక యొక్క హత్య మీద, మద్యం డ్రగ్స్ మీద ఒక చర్చ పెట్టారు. మంచి కార్యక్రమం. మహిళా బిల్ అనేది 33% రిజర్వేషన్ జస్ట్ మాటలతోటే కాలయాపన చేస్తూనే నడుస్తున్నారు. ఇది గత 20 ఏళ్ళ నుంచి చెప్తున్నారు, కానీ బిల్లు అటు నుంచి ఇటు నుంచి అటు వెళుతుంది. ఏదో ఒక పొడి పెట్టి దాన్ని ఆపుతున్నారు. దీన్ని అమలు చేయాలి అంటే ముందు రాబోయే ఎలక్షన్లో పంచాయతీ ఎలక్షన్ అవ్వచ్చు, లేకపోతే కార్పొరేషన్ ఎలక్షన్ అవ్వచ్చు. ఈ ఎలక్షన్లోనే మీరు ముందు మహిళలకి 33% రిజర్వేషన్ ఇక్కడ అమలు చేయండి. బిల్లు రావడం అనేది వస్తుంది. ఇక్కడ అమలు కాకుండా పార్లమెంట్లో బిల్లు అవ్వడం అనేది అసాధ్యం. కాబట్టి ఎటువంటి దానికి 33% రిజర్వేషన్ బిల్లుకి ఏ ఒక్కటి లింక్ లేకుండా పాస్ చేయమని విన్నపం చేస్తూ, రెండవది డ్రగ్స్, రాజమండ్రి అనే ఈ ఊర్లో డ్రగ్స్ ఇంత విచ్చలవిడిగా ఇంత దారుణంగా ఇక్కడ జరుగుతుంది అంటే దాని మీద ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేస్తుందో దాని మీద ఒకసారి చూడాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా విన్నపం ఏంటంటే కొద్దిగా కఠిన చర్యలు తీసి స్త్రీలకి మహిళలకి భద్రత కలిగించాలంటే ముందు ఈ డ్రగ్స్ మాఫియాని అరికట్టండి అని విన్నపం జరిగింది. నా పేరు దయామణి, తూర్పుగోదావరి జిల్లా ఐద్వా జిల్లా అధ్యక్షురాలు. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా ఐద్వా ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో మేము చర్చించే అంశాలు, అలాగే ప్రభుత్వానికి కూడా తెలియజేసే అంశాలు, డిమాండ్ చేసే అంశాలు ఏమిటంటే చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్స్ అనేవి అమలు చేయాలి, కల్పించాలి అనేది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో మత్తు పదార్థాలు, డ్రగ్స్ అనేవి విపరీతంగా పెరిగి దానివల్ల మహిళలు అనేక రకాలుగా విద్యార్థి దశ నుంచి కుటుంబ వ్యవస్థ నడిపే మహిళల వరకు అనేక రకమైన దుశ్చర్యలకు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మరి మత్తు పదార్థాలను, డ్రగ్స్ని, అలాగే మద్యాన్ని విచ్చలవిడిగా విక్రయించడం అనే దాని మీద కంట్రోల్ చేయాలి. అలాగే యువతలో దాన్ని కంట్రోల్ చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలనే అంశం. అదేవిధంగా ఇటీవల రాజమండ్రి సిటీలో మెడికల్ విద్యార్థి జరిగిన దుర్ఘటన అనేది చాలా బాధాకరం. ఆ అంశం మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా స్పందించి క్లియర్గా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని
ఈ 3 అంశాల మీద తూర్పుగోదావరి జిల్లా 5వ కమిటీ ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి చర్చించి భవిష్యత్తు కార్యాచరణని తీసుకోబోతూ ఉంది.